This conference will now be recorded. Hello friends, good morning and welcome back and let's start. సో నిన్నటి కంటిన్యూషన్ చూడాలండి. సో నేను ఏం చేస్తానంటే మీకు ఆల్రెడీ వర్చువల్ నెట్వర్క్ గేట్వేస్ క్రియేట్ చేసి పెట్టాను. దేవుడి దయ వల్ల ఈరోజు సక్సెస్ఫుల్ గా డిప్లాయ్ అయింది బై ది వే. మీరు చూసినట్లయితే మీకు వచ్చి వర్చువల్ నెట్వర్క్ గేట్వే ఉంది. దాని ప్రైవేట్ ఐపీ కూడా వచ్చింది చూడండి, 172.173.220 అని చెప్పి. నా నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఆబ్వియస్ గా నేను ఫస్ట్ మన వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది కదా, ఫస్ట్ కస్టమర్ గేట్వే డిఫైన్ చేస్తానండి. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అజూర్ విఎన్జి అని చెప్పి మనం ఏం చేయాలంటే దాని యొక్క పబ్లిక్ ఐపీ కాపీ చేయాలా. పబ్లిక్ ఐపీ కాపీ చేసి ఇక్కడ ఇద్దాం. వచ్చి క్రియేట్ కస్టమర్ గేట్వే అంటాను. తర్వాత మళ్ళీ వర్చువల్ ప్రైవేట్ గేట్వేకి వచ్చి విపిజి1 అంటాను. విపిజి1 అని చెప్పి ఇక్కడ ఇదేమో ఇది అటానమస్ సిస్టమ్ నేమ్ అంటాము. ఇది మనకు అవసరం లేదండి, నార్మల్ నెట్వర్క్ వాళ్ళు ఇస్తారని నెంబర్ ఏంటని ఫస్ట్ క్రియేట్ చేయండి. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే రెండింటికి లాగిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మన సర్వర్ ఉంది కదా, బేసిక్గా రెండింటికి ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు మీరు చూసినట్లయితే. సో ఎక్కడ ఉంది యాక్చువల్గా, ఓకే సరే. దీంట్లో మీకు ఏముందో మీకు తెలుసు, మనకు వచ్చి యాక్టివ్ డైరెక్టరీ ఉంది, మీకు తెలుసు ఆ సంగతి. సిఎండి అని వచ్చామనుకోండి ఇక్కడ మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే ఒక నిమిషం అండి, హోల్డ్ ఆన్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను DSA.MSC అంటాను. సో మీకు యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ కంప్యూటర్స్ ఓపెన్ అవుతుంది బై ద వే. దాంట్లో మీకు తెలుసు AWS B42 ఉంది. యాజ్ ఆఫ్ నో కంప్యూటర్స్ మధ్య ఏం లేదు, మనం మీరు యూజర్స్ కూడా కొన్ని క్రియేట్ చేశారు. ఓకే గుడ్. అలాగే నేను ఏం చేస్తాను, మీరు చూసినట్లయితే దీనికి వెళ్దాం. దీని AWS అజూర్ ఉంది కదా, అజూర్లో వర్చువల్ మెషిన్స్కి వచ్చాను అనుకోండి. సో మీ సర్వర్ ఏంది, ఇదండి మీ సర్వర్. మీరు గమనించినట్లయితే ఓకే, లెట్ ఇట్ కమ్. నా ప్రైమరీగా మీరు చూసినట్లయితే మనం రెండిటికి బై డిఫాల్ట్ గా మీకు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదండి బై ది వే. మీరు చూస్తే మనకి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది మీకు ఎటువంటిది ఉండదు అనమాట బై ది వే మీకు. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి కమాండ్ లైన్ ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సిఎండి అని ఓపెన్ చేసి మీకు ఇక్కడ
10.1. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పింగ్ 10.1.10.157-T అన్నాం అనుకోండి, మీకు ఎటువంటి ఉండదన్నమాట. అలాగే అటు నుంచి ఇటు ఆ సర్వర్ దీని ఐపీ అడ్రస్ ఏంటి, మీకు ఐపీ కాన్ఫిగర్ ఉంది అవునా. ఇక్కడికి వచ్చి పింగ్ 192.168.1.200-T అన్నా, అంటే కంటిన్యూస్ గా పింగ్ చేయమని. మీరు చూసారు అనుకోండి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేదు. మీరు చూస్తే ఎటువంటి కమ్యూనికేషన్ అనేది లేదనమాట. సో కాబట్టి సింపుల్గా మీకు ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ ఏర్పరచాలా. ఐ థింక్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఆల్రెడీ మనకి క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడికి వచ్చి అటాచ్ అని చెప్పి తీసుకెళ్లి మన ఫైర్ వాల్ టెస్టింగ్ విపిసి దానికి అటాచ్ చేస్తాను. మీకు ఇట్లా ఇద్దాం. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు మనం సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్స్ కి వచ్చి ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, క్రియేట్ విపిఎన్ కనెక్షన్. సో నేను ఏం చేస్తాను, AWS టు Azure. మనకు ఆల్రెడీ ప్రైవేట్ గేట్వే ఇక్కడ ఉంది, ఇది తర్వాత కస్టమర్ గేట్వే ఇది. సో స్టాటిక్ అండి, అంటే అటు సైడ్ అజూర్ సైడ్ ఏంటి మనకి 192.168.0.16 అని ఇచ్చేస్తాను. ఇచ్చేసి మీరు ఏం చేస్తారు, క్రియేట్ ఏ విపిఎన్ కనెక్షన్ అని ఇవ్వండి. మీకు క్రియేట్ విపిఎన్ కనెక్షన్ ఉంటుంది అనమాట బై ద వే. సో ఈ విపిఎన్ కనెక్షన్ ఏం చేస్తుంది, మీరు చూసినట్లయితే మీకు క్రియేట్ అయిపోయినాక ఇది మీకు ఒక కాన్ఫిగరేషన్ డౌన్లోడ్ ఇస్తుంది అనమాట. మీకు కాసేపట్లో ఈ డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. యాక్చువల్గా ఆ కాన్ఫిగరేషన్ ని డౌన్లోడ్ చేసి మనం అక్కడ చేయాలి. సో నేను ఏం చేస్తాను, డౌన్లోడ్ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి సిస్కో సిస్టమ్స్ అంటాను. సిస్కో సిస్టమ్స్ అని చెప్పి ఏదైనా ఇచ్చుకోవచ్చు, బట్ మీరు చెప్తారు వాళ్ళకి మనం ఏది యూజ్ చేస్తున్నాం అని చెప్పి. డౌన్లోడ్ అన్నాం అనుకోండి, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది మీకు. ఓకే, అది డౌన్లోడ్ చేసి పెట్టండి. యాక్చువల్లీ సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అంటే ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని అటు సైడ్ కాన్ఫిగర్ చేయాలి. ఈ 172.73 వచ్చి ఏ అడ్రస్, మీ అజూర్ సైడ్ అడ్రస్ అన్నమాట. ఇది ఈ అడ్రస్ ఈ పాస్వర్డ్ వాడి నేను ఏం చేస్తాను, లెట్స్ గో టు అజూర్ నౌ. ఇక్కడ విఎన్జికి వచ్చి నేను ఏం చేస్తానంటే కనెక్షన్స్కి వస్తానండి. కనెక్షన్స్కి వచ్చి నేను యాడ్ ఏ కనెక్షన్ అంటాను. కనెక్షన్ పేరు నేను ఏమి ఇస్తాను, AWS-tunnel1 అంటాను. ఇది వచ్చి సైట్ టు సైట్ అని ఇచ్చి, ఇప్పుడు లోకల్ గేట్వే AWS లో వచ్చి కస్టమర్ గేట్వే అంటాం, ఇక్కడ లోకల్ గేట్వే అంటాం అని చెప్పి నేను ఏం చేస్తాను, మనం ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసాం. ఐ థింక్ మన ఐపీలు మారిపోయి ఉంటాయండి. సో లేదా ఓ పని చేస్తాను, చూస్తాను. ఇక్కడికి వచ్చి లోకల్ గేట్వేస్కి వచ్చి మీకు ఐపీస్ చేంజ్ AWS PIP1 అని ఉంది. నేను ఏం చేస్తాను, కాన్ఫిగరేషన్కి వచ్చి ఐపీ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. PIP1కి ఏమి ఇస్తాను, ఇది ఇస్తానండి. ఇచ్చి నేను సేవ్ అంటాను. ఓకే, సేవ్ అంటాను. ఆ తర్వాత ఏం చేస్తాను, మీకు మళ్ళీ ఇక్కడికి వచ్చి PIP2కి వస్తాను. PIP2కి వచ్చి కాన్ఫిగరేషన్స్కి వచ్చి కిందకు వచ్చారనుకోండి, tunnel2 అని ఉంటుంది. యాక్చువల్గా మీకు tunnel2లో ఇక్కడ ఇచ్చి ఉంటాడు మళ్ళీ 54. ఈ రెండు ఏమనుకుంటున్నారు, యాక్చువల్గా విపిఎన్ కనెక్షన్స్కి వచ్చి టనల్ డీటెయిల్స్ ఇవే అనమాట. 54 ఒకటి, 34 ఒకటి, ఈ రెండు అనమాట. ఓకే, సేవ్ అవనివ్వండి. డన్. ఇప్పుడు వర్చువల్ ప్రైవేట్ గేట్వేస్కి వచ్చి కనెక్షన్స్కి వచ్చి యాడ్ అని చెప్పి ఇలా ఇచ్చి, సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, బై ది వే పైకి వచ్చినప్పుడు ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి మీకు
క్లిక్ ఆన్ ఓకే. సో ఇది వచ్చి ఫస్ట్ అండి. ఫస్ట్ మీకు టనల్ క్రియేట్ అయినాక అది రావాలా. ఈ లోపల నేను ఏం చేస్తానంటే ఆబ్వియస్ గా మన సర్వర్ ఏ సబ్నెట్ లో ఉంది మీరు చూస్తే మీకు లెట్స్ సి లాగౌట్ చేసిందండి. ఒకటి మనం రౌటింగ్ యాడ్ చేయాలి కదా. సో నేను ఏం చేస్తానంటే రూట్ టేబుల్స్కి వెళ్దాం. మీకు రూట్ టేబుల్స్కి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు సో ఫైర్ వాల్ సబ్నెట్ మనం క్రియేట్ చేస్తుంది ఇది చూస్తే మీకు ఓకే. సో ఇక్కడికి వచ్చి నేను ఎడిట్ రూట్స్ అని ఇచ్చి మీకు యాడ్ రూట్ అని చెప్పి నేను ఏం చేస్తాను 192.168.168.16 అంటే మనకి అజూర్ది అనమాట. దేనికి వెళ్ళాలా మీరు చూస్తే వర్చువల్ ప్రైవేట్ గేట్వే అని చెప్పి ప్రైవేట్ గేట్వేకి సేవ్ చేద్దాం. సో మీకు ఇంకా మీరు ఇంకా అంత నెట్వర్క్ టైం అవుట్ అంతా వస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీకు సర్వర్ లో కూడా మీకు టైం అవుట్ వచ్చింది. ఓకే ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుంది, ఒక కనెక్షన్ క్రియేట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏం చేస్తాను మీకు AWS టనల్ 2 అని చెప్పి ఇక్కడ వచ్చి ఓకే. సో ఇప్పుడు చెక్ చేయాలండి కాసేపట్లో. ఇప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయినాక మీకు రావాలి. సరే ఎస్టాబ్లిష్ అయిందా లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే మీకు సైట్ టు సైట్ VPN కనెక్షన్స్ అని చెప్పి టనల్ డీటెయిల్స్కి వచ్చాం అనుకోండి, కాసేపట్లో ఇక్కడ అప్ అవుతాయండి. మీకు రెండు కూడా మీకు అప్ అవుతాయి అనమాట. ఎందుకైనా మంచిది నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి firewall.cpl అని చెప్పి ఓకే ఫైర్వాల్ సబ్ అంటే ప్రతి ఒక్క విండోస్ కి ఫైర్ వాల్ ఒకటి ఉంటుంది. అది కరెక్ట్ గా ఉందో లేదో, అంటే షట్ డౌన్ అయిందో లేదో చూద్దాం. ఓకే గుడ్. ఓకే రైట్. హర్ష గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. రియల్ టైమ్ లో ఈ ఫైర్ వాల్స్ జోలికి వెళ్తామంటారా? ఆపడం కానీ షట్ డౌన్ చేయడం కానీ మీ కింద రాదండి. అది డిపెండ్స్ అపాన్ ఎక్సెప్షన్స్ అనమాట. మనకు కావాలంటే ఎక్సెప్షన్ రాసుకోవచ్చు దాని లోపల. ఈ ట్రాఫిక్ అలౌ చేయని మన ఎక్సెప్షన్ రాయొచ్చు, విచ్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కదా, విండోస్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది అది. అందుకే నేను దాన్ని ఏమంటే డిజేబుల్ చేశాను. సో కాబట్టి ఇప్పుడు వచ్చి వాళ్ళు లేదు మనం డిజేబుల్ చేయకూడదు అంటే మీరు ఎక్సెప్షన్ లోపలికి వెళ్ళి ఎక్సెప్షన్ రాయాలి. ఓకే ఈ ట్రాఫిక్ అలౌ చెయ్యి, ఈ ట్రాఫిక్ అలౌ కూడదని రాయాలి మీరు. సో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, అటువంటిది ఇంకా స్టార్ట్ కాలేదు. ఎందుకు అంటే ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తానంటే ఫస్ట్ VNG అనేది దేంట్లో ఉంది మీరు చూసినట్లయితే VNG అనేది దాని అడ్రస్ వచ్చి VNet 1 లో ఉంది బై అవునా. VNet 1 కి వచ్చి ఇక్కడికి వచ్చి కనెక్టెడ్ డివైజెస్ కి వస్తే మనకి మన సర్వర్ కనెక్ట్ అయింది 1.200, ఇది కనెక్ట్ అయింది. సో నో ప్రాబ్లం. అంటే కరెక్ట్ గా ఉందా లేదా సర్వర్ ఇదే నెట్వర్క్ లో ఉందా లేదా అని డౌట్ వచ్చింది దానికోసం. నా ఇక్కడ మీరు చెక్ చేసినప్పుడు టనల్ అప్ అయింది చూడండి, మీకు టనల్ అప్ అయిపోయింది. కాకపోతే ఇన్స్టెన్స్ ఏ సబ్నెట్ లో ఉంది మీకు నెట్వర్కింగ్కి వెళ్దాం అనుకోండి. ఇది ప్రొటెక్టెడ్ సబ్నెట్ లో ఉందా. ఓకే ఫైన్, ఒక పని చేస్తాను ఆగండి. ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉంది, దీని దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇదే రౌటింగ్ టేబుల్లో ఉంది
రౌటింగ్ టేబుల్కి వచ్చాను అనుకోండి, ఇది ఏ రౌటింగ్ టేబుల్, ఈ రౌటింగ్ టేబుల్లో ఉంది, ఇక్కడ యాడ్ చేయాలండి మీకు. ఇక్కడికి వచ్చి సో నిన్నటిది చూసారా, బ్లాక్ పార్ట్ నిన్నటి పాత్ ఉందన్నమాట. నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి మీకు రిమూవ్ చేసి, మీకు అది కాదు, సారీ ఇది కదా పైది, సారీ సబ్నెట్ అసోసియేషన్స్, మీ ప్రొటెక్టెడ్ సబ్నెట్ ఉండి రూట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ రూట్స్ అన్నాం. సో ఇక్కడ మీరు చూస్తే రిమూవ్ చేసి ఇప్పుడు సేవ్ చేసామంటే మనకి స్టార్ట్ అవ్వాలండి కాసేపట్లో. మీకు అయిందా? చూడండి, మీకు అంటే ఏడబ్ల్యూఎస్ సర్వరు అజూర్లో ఉన్న 192.168.1.200కి కనెక్ట్ అవుతుంది. అలాగే అజూర్లో ఉన్న సర్వరు మీకు 10.157 కూడా కనెక్ట్ అయింది. అంటే లిటరల్ గా ఏడబ్ల్యూఎస్ కి అండ్ అజూర్ కి రెండింటికి పెళ్లి చేసాం బై ద వే. నౌ అసలు విషయం ఏంటంటే, మీరు చూసినట్లయితే మీకు ఇప్పుడు హోస్ట్ నేమ్ అంటే దేంట్లో ఉన్నాను, అజూర్ సర్వర్ లో ఉన్నాను. ఇప్పుడు మనం ఏం చేస్తాము, sysdm.cpl అన్నాం అనుకోండి. రైట్ నౌ మీరు చూస్తే వర్క్ గ్రూప్ లో ఉంది చూడండి. నేనేం చేస్తాను, చేంజ్ అని చెప్పి డొమైన్ అని చెప్పి AWSB42.com అని ఇచ్చాను అనుకోండి. ఇది 43 కదా, 43 42 అని ఇచ్చింది నిన్న. ఒక నిమిషం డౌట్ వచ్చింది నాకు. DSA.MSC అంటే 42 43 కూడా 42 ఇచ్చాను. ఇట్స్ ఓకే, పర్లేదులేండి. సో నేను ఏం చేస్తాను, ఈ సర్వర్కి వచ్చి 42.com 43 ఇచ్చాల్సింది, బట్ ఇట్స్ ఓకే. ఇస్తే మిమ్మల్ని ఐడి పాస్వర్డ్ అడగాల. సో నేను ఏం చేస్తాను, అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి, ఓకే అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఇది ఏం చేస్తుంది, దీని పాస్వర్డ్ కావాలి మనకి, కనెక్ట్ అని చెప్పి RDP క్లయింట్ అని చెప్పి గెట్ పాస్వర్డ్ అని చెప్పి మీకు ఇలా ఇద్దాం. ఓకే అనిచ్చి క్లోజ్ అన్నప్పుడు ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి. అంటే లిటరల్ గా మనం ఏం చేసాము, అజూర్ లో ఉన్న సర్వర్ ని మీరు చూసినట్లయితే అజూర్ లో ఉన్న సర్వర్ ని తీసుకొచ్చి AWS యొక్క యాక్టివ్ డైరెక్టివ్ యాడ్ చేశాను. కంప్యూటర్స్ కి వచ్చి రీఫ్రెష్ చేసి ఇక్కడ కనిపించాలి, చూసారా వచ్చేసింది చూడండి, మీకు ఇక్కడ వచ్చేసింది చూడండి. మీకు ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూజర్స్ ఉన్నారు కదా, ఈ యూజర్ తో లాగిన్ చేయాలా. నేను ఏం చేస్తాను, మనకి బాలచంద్ర ఇక్కడ రాజ్ కపూర్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఏం చేస్తానంటే డొమైన్ అడ్మిన్స్ లో యాడ్ చేస్తాను, ఎందుకంటే అది ఉంటేనే లాగిన్ చేయగలరు డైరెక్ట్ గా. రాజ్ కుమార్ అని చెప్పి తర్వాత బాలా అని చెప్పి చెక్. ఓకే గుడ్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, మీకు తెలుసు మీకు ఈ యూజర్ ఉన్నారు అనుకో, నేను కావాలని ఓ పని చేస్తాను, కొత్త పాస్వర్డ్ ఇస్తాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, రాజ్ కపూర్ ఉంది కదా, ఇక్కడికి వచ్చి నేను రీసెట్ పాస్వర్డ్ అంటాను. అసలు ఫస్ట్ దీని యూజర్ నేమ్ ఏంటి, మీకు మీరు చూస్తే యూజర్ నేమ్ వచ్చి మీకు అకౌంట్కి వస్తే యూజర్ నేమ్ వచ్చి రాజ్ అండి యాక్చువల్గా. ఓకే, సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి, ఓకే నేను ఏం చేస్తాను, ఇలా ఇస్తాను. అంటే కొత్త పాస్వర్డ్ తో పనిచేస్తా లేదా, ఎందుకు కొత్త పాస్వర్డ్ అంటే ఆటోమేటిక్ గా అది ఓవర్ ద VPN వచ్చినట్టే కదా. రీసెట్ పాస్వర్డ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇద్దాం. సరే, ఆ సర్వర్ అప్ అయిందో లేదో చూడాలా, మళ్ళీ కనెక్ట్ అంటానండి. ఈసారి ఏం చేస్తానంటే చూడండి, మోర్ చాయిసెస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, రాజ్ అంటాను. రాజ్ @AWSB42.com. ఓకే ఇచ్చి ఇప్పుడు నేను ఇచ్చిన పాస్వర్డ్ ఉంది కదా, ఇలా ఇచ్చి ఇట్లా ఇచ్చామనుకోండి, మీకు రాజ్ కరెక్టేనా మీకు? AWSB40 లేకపోతే ఓ పని చేస్తాను, బాలా అవుద్దాం. బాలా @AWSB42
డాట్ కామా XYZ AWS B42 లేదా ఓ పని చేద్దాం, రాజ్ కుమార్కి వచ్చి నేను డైరెక్ట్గా అకౌంట్కి వచ్చి అట్లే బాలా ఉందనుకోండి, ఇక్కడ బాలా అని ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వచ్చి అకౌంట్కి వస్తే బాలా AWS B42 ALB42.com అందాం. పాస్వర్డ్ సరిగ్గా తీసుకోవట్లేదు, చూద్దాం. నేను సరిగ్గా అయితే ఇక్కడికి వచ్చి నేను బాలా యొక్క పాస్వర్డ్ రీసెట్ చేశానండి. ఓకే, సో ఇక్కడికి వచ్చి వస్తుంది, ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు లాగిన్ అయిపోయింది. చూడండి బై ద వే, మీకు లాగిన్ అయిపోయిందండి మీకు, రైటా? సో అంటే మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్కిటెక్చర్ చూసాం అనుకోండి, మీకు ఆర్కిటెక్చర్ చూసినప్పుడు మనకి AWS ఉంది, తర్వాత మనకి అజూర్ ఉంది. ఓకే, AWS ఉంది, అజూర్ ఉంది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, AWS VPC, తర్వాత అజూర్ VNet. మీకేముంది ఇక్కడ, ఇక్కడ వచ్చి మీకు వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉంది మీకు. AWS guys, give me 1 minute, hold on. ఓకే, సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం అంటే VPN ఎస్టాబ్లిష్ చేసాం. బై ద వే నౌ నేను ఏం చేస్తాను, మీకు ఇక్కడ ఒక సర్వర్ ఉందా, ఇదేంటి మీకు యాక్టివ్ డైరెక్టరీ సర్వర్. ఓకే, సో నేను ఏం చేస్తాను, విండోస్ AD సర్వర్ విచ్ ఇస్ AWS B42.com అని చెప్పి డొమైన్ తో క్రియేట్ చేసాం బై ద వే, అవునా? సో అలాగే మనం ఏం చేసాం, ఇటు పక్క ఇంకొక సర్వర్ క్రియేట్ చేసాం విచ్ ఇస్ అజూర్ లో ఉంది యాక్చువల్లీ ఈ సర్వర్, అవునా? ఆ సర్వర్ పేరేంటి, ఇక్కడ ఉంచండి. సో ఎక్కడికి వచ్చింది, నౌ ఆబ్వియస్ గా స్టార్టింగ్ లో ఈ సర్వర్ వర్క్ గ్రూప్ లో ఉంది. నౌ మనం ఏం చేసాము, దీన్ని తీసుకొచ్చి ఓవర్ ద VPN తీసుకొచ్చి దీంట్లో కలిపామండి. అంటే యాక్టివ్ డైరెక్ట్ అంటే ఆథెంటికేషన్ అంతా ఎక్కడ వస్తుంది, ప్రైవేట్ గా వెళ్తుంది అనమాట, మీకు ప్రైవేట్ గా వెళ్ళి VPN ద్వారా వెళ్తుంది. సో కాబట్టి మీకు యూజర్ ద్వారా లాగిన్ చేసినప్పుడు, నేను ఎక్కడి నుంచి లాగిన్ చేస్తాను చూడండి, ఇంటర్నెట్ నుంచి లాగిన్ చేస్తున్నాను, ఇంటర్నెట్ నుంచి అంటే మా ఇంట్లో ఉన్నాను నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మై ల్యాప్టాప్ అంటాను, నేను మై ల్యాప్టాప్ అంటాను. మీకేముంది, యాక్చువల్గా ఇంటర్నెట్ ఉంది ఇక్కడ, అవునా? మీకు ఇంటర్నెట్ ఉంది. సో కాబట్టి ఈ సర్వర్ యొక్క పబ్లిక్ IP ఏంటి, మీరు చూసినట్లయితే సర్వర్ యొక్క పబ్లిక్ IP ఇది, అవునా? పబ్లిక్ IP ఇది, ప్రైవేట్ IP వచ్చి సో 192.168.1.200. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, నేను కనెక్ట్ అయ్యేటప్పుడు ఎలా కనెక్ట్ అవుతున్నాను, ఎలా జరుగుతుంది, నా ల్యాప్టాప్ నుంచి నేను కనెక్ట్ అవుతాను. సో ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఈ సర్వర్ కనెక్ట్ అవుతాను. బై ద వే
మీకు ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు అది VPN, ఇప్పుడు రాజ్ ఆర్ బాలా వాళ్ళు చేసినప్పుడు ఇది వచ్చి మీకు దీనికి కనెక్ట్ అవుతుంది. అంటే ఆథెంటికేషన్ కనెక్ట్ అయిపోయి ఇలా వస్తుంది. సో రైట్ నో మన కమ్యూనికేషన్ ఎలా టెస్ట్ చేస్తున్నాం, ఇటు నుంచి ఇటు టెస్ట్ చేస్తున్నాం, అటు నుంచి ఇటు కూడా టెస్ట్ చేయాలిగా. అందుకని నేను ఏం చేస్తానంటే ఒక సర్వర్ ఇన్స్టాల్ చేస్తానండి. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది కదా, నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తాను. మీకు దీంట్లో ఇన్స్టాల్ చేయొచ్చు బై ద వే. అంటే ఏం చేస్తానంటే మనం విండోస్ బాక్స్ ఉంది కదా, ఏది మనం మన ఇది కాదు మనది, ఇది మన యాక్టివ్ డైరెక్టరీ ఉంది కదా, యాక్టివ్ డైరెక్టరీలో మీరు ఏం చేయొచ్చు అంటే ఒక వెబ్సైట్ ఇన్స్టాల్ చేసి, లెట్ మీ షో యూ. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు సర్వర్ మేనేజర్కి వచ్చారనుకోండి, నార్మల్గా Nginx వాడతాను, Nginx మళ్ళీ చూపిస్తాను, ఇబ్బంది లేదు. మీకు విండోస్ లో సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయొచ్చో చూపిస్తాను చూడండి. మీకు విండోస్ లో కూడా IIS సర్వర్ అంటామండి, అది ఇన్స్టాల్ చేయొచ్చు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి మీకు యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ అని చెప్పి, సో నెక్స్ట్ రండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు వెబ్ సర్వర్ బ్రాకెట్ లో IIS ఉంటుంది, అది యాడ్ చేయండి. అది యాడ్ చేసి నెక్స్ట్ అని చెప్పి let's see. ఓకే, ఇది అంటే బేసిక్ వెబ్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుందండి, ఏముండదు, జస్ట్ లైక్ ఒక బ్లాంక్ పేజ్ వస్తుంది అనమాట. మనకు కావాల్సింది మనం ఇన్స్టాల్ చేయొచ్చు. మనం దాని లోపల అది ఎలాగో చూపిస్తాను బై ద వే. హర్ష గారు, ఇప్పుడు అజూర్ లో ఉన్న విండోస్ సర్వర్ లో కదా డిప్లాయ్ ఇది వెబ్ సర్వర్ చేస్తుంది. నో, దీన్ని ఏం చేస్తారు, ఎక్కడ చేస్తున్నాను నేను యాక్చువల్ గా, మీకు దీన్ని ఎటైనా చేయొచ్చు, మీరు అటు చేసి ఇటు చేయొచ్చు. ఇదేంటంటే మీకు ఏడీలో ఇన్స్టాల్ చేస్తున్నాను యాక్చువల్ గా, రెండు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు, రెండు చేద్దాంలేండి. సో ఫస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడికి మీరు ఇన్స్టాల్ చేసినాక లోకల్కి వచ్చి ఇక్కడికి వచ్చి లోకల్ హోస్ట్ అని టైప్ చేశారు అనుకోండి, మీకు ఇలా వస్తుంది. సో నేను ఏం చేస్తానంటే నేను రెగ్యులర్ గా వాడేది ఒకటి ఉందన్నమాట, మీకు ఇస్తాను. ఇది ఏంటంటే github.com/maverick202/docker-test1 అంటాను. ఓకే, మీరు చూసారు అదనమాట. దాన్ని నేను డౌన్లోడ్ చేస్తాను బై ద వే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఈ 3 ఫైల్స్ కావాలి నాకు, ఇంకేం అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని జస్ట్ ఎడిట్ చేయొచ్చు అనమాట. మీకు చూజ్ అనదర్ యాప్ అని చెప్పి నోట్ ప్యాడ్ తీసుకొని నేను ఏం చేస్తానంటే వెరీ సింపుల్ అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే వెల్కమ్ టు AWS ట్రైనింగ్ ఇన్ తెలుగు బ్యాచ్ నెంబర్ 43 అందాం. ఎట్లీస్ట్ ఇలా ఇచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే దిస్ ఈజ్ AWS సర్వర్ అందాం. ఓకే, సేవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ 3 ఫైల్స్ తీసుకెళ్ళి C డ్రైవ్ లో, inet pub లో, www root లో ఇక్కడ పేస్ట్ చేసి ఆ పాత 2 ఫైల్స్ ఉంటాయి అన్నమాట, ఆ 2 తీసేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే మీకు ఇలా వస్తుంది, చూసారా? దిస్ ఇస్ ద AWS సర్వర్ ఉంది. సో ఇప్పుడు దీన్ని నేను ఇక్కడి నుంచి యాక్సెస్ చేశాను అనుకోండి, ఏది మన హోస్ట్, ఇదేంటండి, ఇది అజూర్ సర్వర్. అజూర్ సర్వర్ లోకి వచ్చి దీని IP అడ్రస్ కూడా చూడొచ్చు మీరు. యాక్చువల్గా IP అడ్రస్ ఏంటి మీకు
ఐపీ కాన్ఫిగ్ అన్నా అనుకోండి, ఇది 192.1. కానీ నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి 10.1.10.157 అని ఇచ్చాం అనుకోండి. చూసారా? అంటే AWS లో ఉన్న సర్వర్ ని అజూర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను బై ద వే. ఓకే, అజూర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాను. వేరే ఇక్కడ కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు కావాల్సి వస్తే. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడ కూడా వచ్చి నేను ఏం చేస్తాను మీకు యాడ్ రోల్స్ అని చెప్పి, ఇదేది అజూర్ సర్వర్. ఓకే, లెట్స్ సీ. హర్ష గారు, ఇప్పుడు అజూర్ లో ఉన్న విండోస్ సర్వర్ నుంచి దాన్ని యాక్సెస్ చేసాం, దీని నుంచి దాంట్లో నుంచి యాక్సెస్ చేసాం, అంతేగాని బయట యాక్సెస్ చేయలేం కదా దీన్ని. బయట ఏం చేయలేరు, బయట నుంచి కూడా చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ ఐపీ ఉందిగా. నా ఉద్దేశం ఇప్పుడు ఈ సర్వర్ ఉంది, పబ్లిక్ ఐపీ ఉంది కదా, రియల్ టైమ్ లో పబ్లిక్ ఐపీ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇచ్చారనుకోండి, ఇక్కడ బయట నుంచి కూడా వస్తుంది. పబ్లిక్ ఐపీ ఉంది కాబట్టి వస్తుంది. ఓకే, పబ్లిక్ ఐపీ లేదనుకోండి రాదు. మామూలుగా రియల్ టైమ్ లో పబ్లిక్ ఐపీ ఇవ్వంగా. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇది ఇన్స్టాల్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, సేమ్ అదే 3 ఫైల్స్ కావాలి మనకి. సో ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి సి డ్రైవ్కి వచ్చి ఐనెట్ పబ్కి వచ్చి ఆల్రెడీ ఉన్నాయి తీసేసి నేను ఏం చేస్తానంటే, సో లెట్ మీ డూ వన్ థింగ్, ఇది మినిమైజ్ చేస్తాను. అలాగే పాత్ దాంట్లో ఇక్కడ ఉంది, దీన్ని కూడా మినిమైజ్ చేసి ఏం కావాలంటే ఇక్కడ మీరు చూసినట్లయితే దీని లోపల ఉన్న ఫైల్స్ ఏవి, కాపీ చేసుకొని లేకపోతే డైరెక్ట్ గా కూడా కాపీ చేయొచ్చు కదా. సో నా ఉద్దేశం ఇక్కడ ఉన్నాను కదా, నేనేం డైరెక్ట్ గా దాన్ని షేర్ యాక్సెస్ చేసిగా మర్చిపోయాను. ఇక్కడికి వచ్చి పని చేస్తాను చూడు, నేను వచ్చి ఏం చేస్తాను 10.1.10.157 అని చెప్పి సి డ్రైవ్ అని ఇచ్చాం అనుకోండి, మీకు వచ్చిందిగా. సో నేనేం చేసి సింపుల్ గా అంటే కమ్యూనికేషన్ చూడండి, ఐనెట్ పబ్ ఇక్కడ నుంచి ఈ 3 కాపీ చేసుకొని తీసుకొచ్చి మనం ఆల్రెడీ కాపీ అయిందా మీకు ఇక్కడ కాపీ చేస్తాను బై ద వే మీకు. ఓకే, కాపీ అయిపోయింది. కాకపోతే ఒకటే ఏంటంటే ఇది ఎడిట్ చేయాలి. సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ అని చెప్పి చూజ్ అనదర్ యాప్ అని చెప్పి నేనేం చేస్తాను, నోట్ ప్యాడ్ తో ఓపెన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి వెల్కమ్ టు AWS ట్రైనింగ్, దిస్ ఈస్ అజూర్ సర్వర్ ఇస్తాను ఇక్కడ. మీరు సరే అదే కాకుండా చిన్న మాడిఫికేషన్ ఇస్తాను చూడండి. ఏం చేస్తాను గుర్తుపడడానికి సెంటర్ అంటాను. డన్. మీకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఇది అడ్మిన్ తో ఓపెన్ అవ్వట్లేదండి బై ద వే. నేను కాపీ చేశాను కానీ మీరు చూసినట్లయితే ఓపెన్ చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి ఇది సేవ్ కావట్లా. ఓకే, నోట్ ప్యాడ్ ని రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ తో ఓపెన్ చేస్తే అవుతుంది. నేను అడ్మిన్ గా ఉన్నాను కదా, డొమైన్ అడ్మిన్ గా వస్తున్నాను, నాకు రావాలి అందుకని ఆలోచిస్తున్నాను. ఎనివే, సో ఇది క్లోజ్ చేసి
Okay, so let's do one thing. ఓకే, నేనేం చేస్తాను, ఇది తీసేసి ఇలా సేవ్ చేద్దామండి. సో ఇక్కడికి వచ్చి నేను లోకల్ హోస్ట్ అన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది మీకు, లోకల్ హోస్ట్ అజూర్ సర్వర్. సో ఇది ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలి నేను వచ్చి ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఎక్కడ ఉంది, నా ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఇక్కడ ఉంది బై ద వే, అవునా. సో నా ఏడబ్ల్యూఎస్ సర్వర్ ఇక్కడ, ఏడి కూడా ఇక్కడే ఉంచుకోండి బై ద వే. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు 192.168.1.200 అంటే మీన్స్ అజూర్ సర్వర్స్ అంటే ఇటు నుంచి ఇటు కమ్యూనికేషన్ ఉంచండి. ఈవెన్ ఫైల్స్ కూడా కాపీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను Ctrl+R అని ఇచ్చి 192.168.1.200 సి డ్రైవ్ ఇచ్చాను అనుకోండి, మీకు ఓపెన్ అవ్వాలన్నమాట. బై మీరు చూసినట్లయితే సి డ్రైవ్ ఇచ్చాను అనుకోండి, మీకు కమాన్ రాయండి, అక్కడ ఓపెన్ చేస్తే అట్లా ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. మీరు ఫైల్స్ కాబట్టి కాపీ చేసుకోవచ్చు. అదే అంటే కనెక్టివిటీ ఎటు నుంచి వెళ్తుందండి, కనెక్టివిటీ వచ్చి ఓవర్ ద విపిఎన్ వెళ్తుంది బై ద వే మీకు. సో ఈ విధంగా మనం ఏం చేసాము అంటే అజూర్ సైడ్ ఓకే, ఏడబ్ల్యూఎస్ సైడ్ ఓకే, అజూర్ సైడ్ వచ్చి ఇట్ కెన్ బి అజూర్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఆన్ ప్రెమిసిస్ ఎన్విరాన్మెంట్ కూడా అయి ఉండొచ్చు. రెండిట్లో ఏదైనా అయి ఉండొచ్చు బై ద వే. బట్ నేనేంటంటే మీకు ఎట్లుంటుందో మీకు ప్రూవ్ చేయడానికి ఇలా కనెక్ట్ చేశాను రెండింటిని కూడా. సో కాబట్టి అగైన్ దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఓకే అజూర్ కి అవుట్ సైడ్ ఆఫ్ అజూర్ కి ఎలా కనెక్ట్ చేయొచ్చు, రెండోది వచ్చి వేరే క్లౌడ్ ఎలా ఇంటిగ్రేట్ చేయొచ్చు బై ద వే. రెండు తెలుస్తాయి. ఇది స్కిప్ చేస్తుంటే ఏమయ్యేది, మీకు థియరిటికల్ గా చెప్పుంటే దీని లోపల ఈ ప్రాబ్లమ్స్ అంతా మనం చూసేవాళ్ళం కాదనమాట. సో కాబట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు బై ద వే. కాకపోతే ఇక్కడ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ తో ఇబ్బంది ఏంటి, కేవలం ఒక్క విపిసికి మాత్రమే ఇది. అలా కాకుండా మనకు మల్టిపుల్ విపిసిస్ ఉంటే ఎలా చేయొచ్చు, దానికి బేసిక్ గా ట్రాన్సిట్ గేట్వే వాడొచ్చండి. మీకు ట్రాన్సిట్ గేట్వే వాడొచ్చు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే రేపు కాన్ఫిగర్ చేస్తాం. రేపు ఏం చేస్తామంటే ఇదే కాకుండా మల్టిపుల్ ఇంకో రెండు ఎక్స్ట్రా విపిసిలు తీసుకుంటాను. విపిసిలు తీసుకొని దాన్ని నేను ఏం చేస్తాను, మీకు ట్రాన్సిట్ గేట్వే డిప్లాయ్ చేసి మొత్తం కనెక్ట్ చేస్తాం అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే రేపు కూడా నేను మీకు అప్లికేషన్ ఈ అజూర్ లో గేట్వే ఉంది కదా, అప్లికేషన్ గేట్వేని మళ్ళీ డిప్లాయ్ చేస్తాను. అది 24 అవర్స్ రన్ చేయలేనండి, బిల్లు పడుతుంది, యాక్చువల్లీ ఫ్రీ కాదు అది. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మళ్ళీ మీరు వచ్చే టైంకి రన్ చేసి ట్రాన్సిట్ గేట్వేతో ఏ విధంగా మనం పనిచేస్తామని చెప్పి రేపు చెక్ చేస్తాం బై ద వే. ఓకే, అందరికి అర్థమైనట్టేనండి ఏం చేశాను. సో హర్ష గారు, ట్రాన్సిట్ గేట్వే అంటే మల్టిపుల్ విపిసిస్ ఆ కాన్సెప్ట్ రేపు ఇన్వాల్వ్ అవుతుంది అంతే కదా? యా, మల్టిపుల్ విపిసిస్ అలాంగ్ విత్ దట్ విపిఎన్ కూడా. సో ఇప్పుడు చూసారు అనుకోండి, మల్టిపుల్ విపిసిలు పెట్టుకుంటే ప్రాబ్లం ఏమొస్తుంది, మనకి విపిసి పీరింగ్ చేయాలి, అవునా. నిన్న చూపించాను పిక్చర్ లో 6 విపిసిలు ఉన్నాయనుకోండి, నాకు 15 పీరింగ్లు కావాలి, అవునా. సో 1 to 1 కాదు, సో తలకాయ నొప్పి అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఒకటే ట్రాన్సిట్ గేట్వే పెట్టి అన్ని దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీకు మళ్ళీ విపిఎన్ కనెక్ట్ చేసుకోవచ్చు మీకు ఆన్ ప్రెమిసెస్ కి. సో కాబట్టి ఒకసారి మనకి ట్రాన్సిట్ గేట్వే వాడితే పీరింగ్స్ ని అవాయిడ్ చేయొచ్చు, వర్చువల్ ప్రైవేట్ గేట్వేని మనం అవాయిడ్ చేయొచ్చు దానికోసం. క్లియరా ప్రజలారా? సో ఈ వర్చువల్ ప్రైవేట్ గేట్వే కూడా ప్రతి విపిసికి ఇవ్వాల్సిన పని లేదు, ట్రాన్సిట్ గేట్వే వాడు, అదే కదా సార్? అవసరం లేదు, అదే ద నెక్స్ట్ లెవెల్ అని చెప్తుంది ట్రాన్సిట్ గేట్వే. సో అంటే ఇంకా వాడుతున్నారు కాబట్టి ఉంచారు, కానీ మేబీ ఇంకా ఇప్పుడు క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి ఉందండి EC2 లో, అది ఎప్పటి నుంచో 5-6 ఏళ్ళ నుంచి ఉంది, ఎవరు వాడరు, అయినా అట్లే ఉంది ఇంకా, ఎందుకంటే ఎప్పుడో తీసేస్తారు. ఇది కూడా అంతే, ఏదో కొన్నేళ్ళు వాడి అప్పుడు తీసేస్తారు విపిసి, ఎందుకంటే ఇంకా ఉన్నాయి కదా, సపోర్ట్ కాంట్రాక్ట్ లో ఉంటుంది, ఇన్నేళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పి, అందువల్ల ఇమీడియట్ గా తీసేయలేరు అందుకని. ఓకే సార్, గోట్ ఇట్. సో నెక్స్ట్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సిస్టమ్స్ షట్ డౌన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి దీన్ని స్టాప్ చేస్తాను. ఆ తర్వాత వచ్చి AWS కి వచ్చి ఈ మెషిన్ ని కూడా డిలీట్ చేయనండి, రేపు మనం వాడుకోవాలి కాబట్టి, రేపు కూడా మనం టెస్ట్ చేయాలి కాబట్టి దీన్ని వాడతాను. సో దీన్ని షట్ డౌన్ చేసి పెడతాను బై ద వే మీకు. ఇక్కడికి వచ్చి స్టాప్ చేసి పెడతాను.
కాకపోతే వర్చువల్ నెట్వర్క్ గేట్వే మాత్రం డిలీట్ చేస్తానండి, ఎందుకంటే ఇట్ అట్రాక్ట్స్ కాస్ట్ అనమాట. సో కాబట్టి దర్ ఇస్ నో పాయింట్. ఎట్లా హాఫ్ అన్ అవర్ ముందు ఈరోజు డెవాప్స్ క్లాస్ మధ్యలో 8 o'clock కి ఒక 2 minutes ఆపి డిప్లాయ్ చేశాను అనమాట దీన్ని నేను. సో హోల్డ్ ఆన్. సో మనం ఏం చేస్తాం, ఇది అట్లే ఉంచుతాను బై ద వే, ఇది అవసరం అవుతాయి రేపు. ఏమేమి డిలీట్ చేయాలా, టనల్స్, ఈ 2 టనల్స్, ఆ తర్వాత వర్చువల్ ప్రైవేట్ గేట్వే, ఆ తర్వాత విఎన్జి, ఇవి డిలీట్ చేస్తాను బై. ఓకే గుడ్. అదండి ఈ రోజు మనం. కాకపోతే యాక్చువల్ ఇంకా టైం పట్టేదే, కాకపోతే కొంచెం నిన్న కవర్ చేశాం కదా, అందువల్ల ఈ రోజు టైం మిగిలింది మనకి. కానీ ఈ టైం ట్రాన్సిట్ గేట్వేకి సరిపోదు, అది వచ్చిన ఇబ్బంది చెప్పడానికి. కాబట్టి ఐ లివ్ యూ ఎర్లీ. ఎనీ క్వశ్చన్స్ అండి? 11 క్లాస్కి క్వశ్చన్ లేవంటే ప్రాక్టీస్ చేయట్లేదా, లేకపోతే మరీ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా? పుర ప్రజలారా, క్వశ్చన్స్ హలో సార్. చెప్పండి. సార్ యాక్చువల్గా మీరు డైలీ రెగ్యులర్గా చెప్పే ల్యాబ్ మేము చేస్తున్నాము, కానీ మీరు ఒకరోజు అయితే మీరు చెప్పే ల్యాబ్ మేము ఒక్క రోజులో కంప్లీట్ చేయలేకపోతున్నాం సార్. మరి ఏం చేద్దాం చెప్పండి, దాని కూడా సొల్యూషన్ మీరే చెప్పండి, ఆలోచిద్దాం. అంటే మీరు కొంచెం తగ్గించండి సార్ ల్యాబ్. తగ్గించాలా? ఇప్పుడు ఈ ల్యాబ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఏ తగ్గించాలి ఇప్పుడు చెప్పండి. సార్ మీరు ఇంత పర్ఫెక్ట్ గా చేస్తున్నప్పుడే మీకు చార్జెస్ పడతాయి కదా సార్. మేము మేము పర్ఫెక్ట్ గా చేయకపోతే మాకు ఇంకా ఎక్కువ టైం పడుతుంది, అప్పుడు ఎక్కువ చార్జెస్ పడతాయి మాకు. మీరు చార్జెస్ గురించి వరీ అవుతున్నారా, నేర్చుకోవడం గురించి వరీ అవుతున్నారా? చార్జెస్ ఎవెన్చువల్ గా పడతాయి. యాక్చువల్ గా సార్ మీరు ఆ రోజు వెబ్ సర్వర్స్ కోసం nginx కోడ్ ఒకటి ఇచ్చారు కదా, అది సేమ్ అలాగే ప్రాపర్ గా కాపీ చేసినా కూడా మాకు అది ఎర్రర్ చూపిస్తుంది. దాని తర్వాత క్లాస్ పెండింగ్ అయింది అలా. మరి మీలో కొంతమంది సార్ కంబైన్ గా చేయొచ్చా డెవాప్స్ అని అడిగారు మరి ఆ రోజు సైమల్టేనియస్ గా? అంటే సార్ మేము బేసిక్ నుండి వస్తున్నాం కదా సార్, ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో అంత సీన్ లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా చేయలేరు, కాబట్టి మీరు అలాంటివి అనుకోవచ్చు. సో మీకు 24 hours ఉంది. నేను తగ్గించి చెప్పలేనండి. ఏమవుద్దంటే నేను ఇట్లా చెప్పుకుంటూ వెళ్తుంటేనే నాకు 2.5 months పడుతుంది మీకు కోర్స్ కంప్లీట్ చేయడానికి. నేను మళ్ళీ తగ్గించి చెప్తే వీకెండ్స్ వచ్చేసరికి మేము మళ్ళీ ఇవన్నీ కవర్ చేయాలంటే ఆ వీకెండ్స్ కూడా సరిపోవట్లేదు సార్ మాకు. నిజమేనండి, ఏం అంటే చేద్దాం మేము చెప్పండి. మీరు చెప్పిన ప్రాసెస్ మేము స్టెప్ బై స్టెప్ చేసినా మాకు ఏదో ఒక ఎర్రర్ వస్తుంది. సో అది లాగ్ అవుతుంది అనమాట. మాకు హవర్స్ స్పెండ్ చేసినా అది అవ్వట్లేదు. ప్లస్ మళ్ళీ మేము చిన్న డౌట్స్ కి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేము కదా అలా. అంతా ఓకే, కానీ క్వశ్చన్ ఏంటంటే మీ చేతిలో ఎంత టైం ఉంది? 20 hours టైం ఉంది. అది కాకుండా వీకెండ్ టైం ఉంది. బై ద వే, కేవలం వీకెండ్ క్లాసులు AWS కి నేను ఎందుకు చెప్పట్లేదు, AWS అజూర్ కూడా ఎందుకు చెప్పట్లేదు అంటే, డెవాప్స్ చెప్తాను, క్యూబర్నెటిస్ చెప్తాను. AWS అండ్ అజూర్ కి వీకెండ్ క్లాసులు మాక్సిమం చెప్పను, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి కాబట్టి. మీ కొరకు మాత్రమే నేను వీకెండ్ క్లాసులు చెప్పట్లేదు. సో లేదంటే 2.5 months పట్టదండి ఈ కోర్సు, 45 minutes లో అవగొట్టచ్చు నేను. సో ఈ ఇబ్బందులు వస్తాయంటే, సో ఫస్ట్ ట్రబుల్ షూట్ చేసే విధానం ఒకటి ఉంది. అదేంటంటే మీకు ఎర్రర్స్ రావాలి. ఎర్రర్స్ అనేది అర్థం ఏంటి, అందరికి మీకే కదా, అందరికీ చెప్తున్నా. ఎర్రర్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఎస్ మీరు పని చేస్తున్నట్టు లెక్క, మీరు ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఫస్ట్ టైం చేసేటప్పుడు నాకు ఎర్రర్స్ రాలేదు, నాకు ఎర్రర్స్ వచ్చినాయి. ఓకే, నౌ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది దగ్గర ఆ ఎర్రర్ వచ్చినప్పుడు లాజికల్ థింకింగ్ మిస్ అవుతుంది. బై ద వే, అది వారి ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది. బట్ లాజికల్ థింకింగ్ అంటే సింపుల్ గా చెప్తాను, మీ సర్వర్ కి మీరు కనెక్ట్ కాలేకపోతున్నారు. ఏంది, విండోస్ కానీ లైనక్స్ కానీ ఏదైనా సరే కనెక్ట్ కాలేకపోతున్నారు. ఫస్ట్ మనం ఏం ఆలోచించాలా, ఓకే ఎన్ని దగ్గర ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఏది ఎర్రర్ మెసేజ్ ఏంటి, నెట్వర్క్ కనెక్షన్ టైం డౌట్ అని వస్తుంది. అంతే, కనెక్టివిటీ రావట్లేదు. సో నేను చెప్పిన VPC ల్యాబ్ లో ఎన్ని చోట్ల మీ కనెక్షన్ పోయే ఛాన్స్ ఉంది? అట్లీస్ట్ నాకు తెలిసి ఫస్ట్ది వచ్చి సెక్యూరిటీ గ్రూప్, రెండోది వచ్చి రౌటింగ్ టేబుల్, మూడోది వచ్చి మీరు అనవసరంగా నెట్వర్క్ ACS ని పాడు చేస్తే అది. ఆ 3 తప్ప మీకు ఎక్కడా కూడా లేదు బై ద వే. ఓకే, సో అలా ఆలోచించాలి. నెక్స్ట్ ఏంటంటే
నాకు నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నా కూడా, వేరే వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా కూడా, బేసిక్ గా ఫస్ట్ టైం నాకు ఎర్రర్స్ వస్తాయి బై ద వే. సో నేను ఆలోచించేది వీడియోలో యాజ్ ఇట్ ఈస్ గా పనిచేస్తుంది నాకు. సో నేను ఎక్కడ స్టెప్ మిస్ అవుతున్నా మీకు. సో నేను కావాలని చెప్పను, ఎందుకంటే నేను చూసాను అనుకోండి నాకు ఈజీగా అర్థమైపోతుంది మీరు ఎక్కడ ప్రాబ్లం చేస్తున్నారండి మీకు. నేను ఈజీగా చెప్పగలను ఇది ప్రాబ్లం అని చెప్పి, కానీ అలా సార్ ఎర్రర్స్ మళ్ళీ వచ్చినప్పుడే కదా. సార్ మళ్ళీ అంటే మాకు రెగ్యులర్ గా డౌట్స్ వస్తాయి సార్. మేము ఇప్పుడు ఇందరిలో అడగాలంటే మీరు మళ్ళీ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆ భయం కూడా అనిపిస్తుంది మాకు. ఇంత చిన్న డౌట్ కూడా అడుగుతారా అని చెప్పి మీరు ఏమైనా అంటారేమో అని భయం ఉంది సార్. నేను మీ స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను చెప్తాను చూడండి. ఓకే, నేను మీ స్థానంలో ఉంటే సిగ్గు లేకుండా డౌట్ అడుగుతాను. తిట్టాడా తిట్లు తింటాను, నాకు పని జరిగిపోవాలి ఫస్ట్, నా పని నాకు ముఖ్యం. ఓకే, బేసిక్ గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో టైం కాని టైంలో మా ఆవిడని కాఫీ అడిగితే తిట్టకుండా తిట్టుద్ది బేసిక్ గా. అయినా సరే సిగ్గు లేకుండా తిట్టించుకుంటాను, ఎందుకంటే నాకు కాఫీ ముఖ్యం, తిట్లు కాదు. ఓకే, సో మీరు కూడా డౌట్ అడగండి. తిట్లు తిడితే స్కూల్లో అంతా తిట్టించుకోలేదు టీచర్ చేత, ఓహో ఈ రోజు మనం పెద్దవాళ్ళం అయిపోయాక తిట్టించుకోకూడదు అందరిలో నామోషి, ఎందుకంటే అది. సో మన పని మనకి జరిగిపోవాలి ఫస్ట్. కాబట్టి చిన్న డౌట్ అని అడగండి, కొంచెం రూడ్ గా సమాధానం చెప్తాను, బట్ చెప్తాను. ఓకే, బేసిక్ గా. సో బట్ చెప్తాను. సో కాబట్టి డౌట్ ఉంటే అడగండి ఇది అని. అందుకే కదా ఇప్పుడు ఎంత టైం ఉంది మనకి, 9:25 అయిపోయింది, మనకి చాలా టైం ఉంది. అడుగుతుంది, అడగండి చెప్తాను. కొంచెం మళ్ళీ సిల్లీ డౌట్ అడిగారు అనుకోండి, కొంచెం దాన్ని ఏమంటారు బేస్ వాయిస్ తో చెప్పినా కూడా చెప్తాను, కోపంగా చెప్పినా కూడా చెప్తాను, ఇట్లా చేయండి ఇట్లా చేయలేని అని చెప్పి. అర్థమైందా? అందరికీ చెప్తున్నాను. నేను గోపడదాన్ని మీరు తిండి మానేలేదుగా, తింటున్నారుగా, ఇది అంతే. డౌట్లు కూడా మానేయకూడదు. నెక్స్ట్ అండి, ఏం లేదు, మీరు ఇదంతా చెప్తుంది రియల్ ఎన్వైరన్మెంట్ లో మాకు ఎక్కడ యూజ్ అవుతుందో అనేది అర్థం కావట్లేదండి. రియల్ టైమ్ లో ఇప్పుడు నేను చెప్పాను, ఇది నేనేం చెప్పాను రైట్ సైడ్. ఇప్పుడు ఇదే టాపిక్ తీసుకున్నారు అనుకోండి, నేనేం చెప్పాను, అజూర్ స్థానంలో మీ ఆఫీస్ ఉండొచ్చు అని చెప్పాను. ఇప్పుడు మీ ఆఫీస్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలా, ఎలా కనెక్ట్ అవుతారు? నేనేం చెప్పాను, సర్వర్స్ కి పబ్లిక్ ఐపీలు ఉండవని చెప్పాను. మరి కనెక్ట్ కాలేరు కదా, అప్పుడు వస్తుంది యాక్చువల్ గా. సో అందుకే నేను VPN, yes obvious గా. సో ఇదంతా మనము నేను మామూలుగా ఒక జాబ్ కి వెళ్తాను అనుకోండి, ఈ VPN కనెక్షన్ అదంతా నాకు సంబంధం లేదు కదండి, ఆల్రెడీ కనెక్ట్ అయ్యి లేకపోతే ఏం చేస్తారు? అదే మాట చెప్తారా సంబంధం లేదని? నేర్చుకోవాల్సిందే అంటారు, అంటే ఐడియా ఉండాల్సిందే అంటారు. అదే అజంప్షన్స్ బయట పడేయాలండి. యాక్చువల్ ఇక్కడికి వచ్చినప్పుడు అయి ఉండొచ్చేమో కాదు, లేదు రాదు, నేను చెయ్యాలి. సో అజంప్షన్ చేసుకునే పని అయితే నేను 2.5 నెలలు ఎందుకు చెప్పడం? ఒక ఇన్స్టిట్యూట్ లాగా 1 నెలలో చెప్పి ఇది రాదు అది ఉండదు అని చెప్పి అవగొట్టేయచ్చుగా బేసిక్ గా. సో ఇదే ఫీజు పెట్టి సేమ్గా, ఎందుకంటే అమీర్పేట పోయాను, వాళ్ళు చెప్తారు 40 రోజులు చెప్తారు, బేసిక్ గా 12,500 13,000 తీసుకుంటున్నారు, అయిపోతుంది. అదే చేయొచ్చుగా. కాదు, రియల్ టైమ్ లో వస్తుందో రాదో చాలా నేను చెప్పి, ఇంకా మీరు డెవాప్స్కి వెళ్తే చాలా టాపిక్స్ చెప్తాను. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో అడగరు అవి, కానీ ఎందుకు చెప్తానంటే ఎక్కడి నుంచి అది వస్తుందో తెలియదు, దాన్ని ఉద్దేశించి చెప్పడం. సో కాబట్టి అన్ని ఇంపార్టెంట్. రాదు అనే కాన్సెప్ట్ తీసేయండి, వస్తే ఏం చేస్తారో ఆలోచించండి అంతే. ఓకేనా? క్వశ్చన్స్ అండి. హర్ష, వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ మైగ్రేషన్స్ అంటారు కదండి, అప్లికేషన్స్ అన్ని మన సర్వర్స్ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్ నుంచి క్లౌడ్ మైగ్రేషన్. సో అంటే లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటారు కదండి, లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటారు కదా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైగ్రేషన్. దాని మీకు ఇంట్రెస్ట్ ఉంటే 6R మైగ్రేషన్ కొట్టండి యూట్యూబ్ లో, గూగుల్లోకి వెళ్ళి AWS 6R అని కొట్టండి. 6 విధాలుగా ఇట్స్ నాట్ యాక్చువల్ అన్ని మైగ్రేషన్స్ కాదు. లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఉంది, రీప్లాట్ఫామ్ ఉంది, రీఆర్కిటెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అంటే మీ ఇంట్లో ఉన్న సర్వర్ ని తీసుకెళ్లి క్లౌడ్ లో పెట్టుకోవడం అంతే. అంటే మీరు ఏం చేస్తున్నారు, క్లౌడ్ ను కూడా ఒక సింపుల్ డేటా సెంటర్ లాగా కన్సిడర్ చేసుకొని మీ ఆఫీస్ లో ఉన్న సర్వర్ ని మీ డేటా సెంటర్ సర్వర్ అక్కడ మూవ్ చేసుకుంటారు, అది లిఫ్ట్ అండ్ షిఫ్ట్. అట్లా కాకుండా నేను అప్లికేషన్ మూవ్ చేస్తాను కానీ డేటాబేస్ సర్వర్ వాడకుండా రిమోట్ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్స్ AWS RDS వాడతాను, అంటే వేరే సర్వీస్ వాడతాను. అప్పుడు ఏం చేస్తున్నాం, మనం ప్లాట్ఫామ్ లైట్ గా చేంజ్ చేస్తున్నాం, అవునా? సో దాన్ని ఏం చేస్తాము, రీప్లాట్ఫార్మింగ్ అంటాం. అలా కాకుండా అసలు మొత్తం ఇప్పటిదాకా మీ ఆన్ ప్రెమిసెస్ లో సర్వర్స్ అన్ని డిజేబుల్ చేసి మొత్తం క్యూబర్నెటీస్ కంటైనర్స్ లో క్లౌడ్ లో పెడుతున్నాం. దట్ ఈస్ కంప్లీట్ గా రీఆర్కిటెక్ట్ అనమాట. లేదా
అసలు నాకు అవసరం లేదు ఈ ప్రోడక్ట్, మీకు ఈమెయిల్ సిస్టమ్ ఉంది అంతా డిజేబుల్ చేసేసి మీరు ఏం చేస్తారు, ఆఫీస్ 365కి వెళ్ళిపోతున్నారు, అది రీపర్చేస్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి మీకు. సో కాబట్టి అందరూ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ ఒకటే అనుకుంటారు, అట్లా కాకుండా 6 ఉన్నాయండి, అది చూడండి తెలుస్తుంది. థ్యాంక్ యూ. లాస్ట్ లో చెప్తాను నేను. క్వశ్చన్స్? హర్ష, ఇప్పుడు మీరు ఇక్కడ పింగ్ ఎనేబుల్ చేశారు కదా మన అజూర్ సర్వర్ నుండి బేసిక్ గా AWS కి. ఇక్కడ మనం సెక్యూరిటీ గ్రూప్స్ లో ఎంట్రీ యాడ్ చేసామా హర్ష? నేను ఎంట్రీ ఫుల్ ఉంది కదా, ఫుల్ అంటే ఆల్ ట్రాఫిక్ ఇచ్చేసానుగా మీకు సెక్యూరిటీ గ్రూప్ లో. ఓకే ఓకే, గాట్ ఇట్ హర్ష, గాట్ ఇట్. వండర్ఫుల్. చెప్పండి. నేను ఈరోజే క్లాస్ జాయిన్ అయినానండి. సో బేసిక్ గా ఏమన్నా పర్టికులర్ గా ఏమన్నా స్టార్టింగ్ క్లాస్ లో ఏమన్నా అప్డేట్ ఇచ్చారా, టైమింగ్ రిలేటెడ్ ఆర్ ప్రాక్టీస్ రిలేటెడ్ ఏమన్నా పర్టికులర్ గా? ఏం లేదండి, రోజు 8:45కే స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ ఏ ఫైన్. కొన్నిసార్లు ఏంటంటే డెవాప్స్ క్లాస్ లిటిల్ ఎక్స్టెండ్ అయితే మీకు వాట్సాప్ లో పెడతాను, లైక్ 15 minutes ఎక్స్టెండ్ అవుతుంది, విల్ స్టార్ట్ బై 9 o'clock అని. ఓకే, మాక్సిమం క్లాన్సిల్ కాదండి. కాబట్టి అలాంటి హోప్స్ ఏమైనా ఉంటే అందరికీ చెప్తున్నాను, అలాంటి హోప్స్ సార్ ఏమన్నా లీవ్ ఇస్తాడేమో అని అంటే అలాంటి దొరకవు, చాలా కష్టం మీకు. మేబీ ఈవినింగ్ బ్యాచ్ అన్న దొరుకుద్దేమో, ఏదైనా ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి డిలే అవుద్దేమో, కానీ పొద్దున 8 గంటలకు ఎవడో ఇంటర్వ్యూ పెట్టాడు కాబట్టి క్లాస్ క్యాన్సిల్ కాదు, మీకు పర్ఫెక్ట్గా వెళ్తుంది. మోస్ట్లీ వస్తే ఎప్పుడు వస్తుందంటే జనవరిలో పండగ వారం లీవ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, 2-3 days మోస్ట్ ప్రాబులీ మీకు. అండ్ ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేయండి, అందరికీ చెప్పేది అదే నేను. ఎర్రర్స్ వస్తాయి మీకు ఎప్పుడు. నాకు ఒక క్యూబర్నెటిస్ ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు ప్రాబ్లం ఏందని చెప్పి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, నా ఆలోచన ఏంటంటే నాకే కాదు ఈ ఫస్ట్ ప్రాబ్లం వచ్చేది, ఎవరికో ఖచ్చితంగా వచ్చే ఉంటుంది ఈ ప్రాబ్లం, ఎక్కడో డిస్కషన్ జరిగే ఉంటుంది బై ది వే అని చెప్పి వెతకడం స్టార్ట్ చేస్తాను, ఆ హోప్ తో స్టార్ట్ చేస్తాను. మీరు కూడా సో మీకే ఇంకా మేలు, పని చేస్తుంది వీడియోలో పని చేస్తుంది, నాకు పని చేయటల్లా. మీకు ఎక్కడో చిన్నది ఉంటుందండి, మీరు చెప్తున్నా చూడండి, చాలా చిన్నది, కమాండ్ తప్పు చేయడమో, కామా ఇవ్వకపోవడమో, కోలన్ ఇవ్వక, అంతకుమించి ఏం ఉండదు. ఓకే, కేవలం ఒక బ్యాక్ స్లాష్ దగ్గర 6 గంటలు ట్రబుల్ షూట్ చేసిన రోజులు ఉన్నాయి నేను. సో కాబట్టి కానీ మీరు ఎట్లా చూడాలంటే ఆ ఒక్కటి ట్రబుల్ షూట్ చేసేటప్పుడు దానికోసం మీరు సెర్చ్ చేస్తారు చూసారా, యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ కొత్త నేర్చుకుంటారు చూసారా, ఆ ఒక్కటి సాల్వ్ చేయడానికి. అది అక్కడ అడ్వాంటేజ్ మీకు. ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 30 ఆర్టికల్స్ ఎదుగుతారు, దాంట్లో మీ సర్చింగ్ కేపబిలిటీస్ పెరుగుతాయి, ఇంకా ఏం ప్రాబ్లమ్స్ రావాలని తెలుస్తాయి, చాలా నేర్చుకుంటారు. సో కాబట్టి మీకు ఎర్రర్ వచ్చిందంటే కంటిన్యూ చేయండి, డోంట్ వరీ అబౌట్ ద బిల్. బేసిక్ గా బిల్ గురించి ఎందుకు వరీ అవుతున్నారు మీరు? యాక్చువల్గా మహా వస్తే 1000 రూపాయలు వస్తుంది, లేదు 5000 వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కోర్స్ అయిపోయేసరికి మీ AWS బిల్లు 5000 వచ్చింది అనుకుందాం, బై ద వే. ఓకే, సో నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, మా ఊర్లో ఫ్యామిలీ, వాళ్ళకి ఎట్లా కాదనుకున్నా ఒక 20 కోట్ల ఆస్తి ఉంటుంది బై ద వే అనుకుందాం. ఆ ఇంటి ఇల్లాలు ఉంటుంది కదా, ఆమె ఏం చేస్తుందంటే చెప్పులు కుట్టేవాడి దగ్గరికి పోయి వాడి దగ్గర 10 రూపాయలకి బేర పడుద్ది బేసిక్ గా. మళ్ళీ ఆస్తి మాత్రం 10-20 కోట్లు, అట్లా జనాలు అట్లా ఉంటారు. మీరు అట్లా కావద్దు. మీకు వచ్చే హైక్ తో పోల్చినప్పుడు, మీకు వచ్చే దాని ఏమంటారు జాబ్ కు వచ్చే అమౌంట్ తో పోల్చినప్పుడు మీరు స్పెండ్ చేసే అమౌంట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ యాక్చువల్ గా. దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ గా, ఏ విధంగా అయితే మీరు ఎల్ఐసి కదా, సారీ, మ్యూచువల్ ఫండ్ లేకపోతే షేర్ లేకపోతే బంగారం ఎలా కొంటున్నారో ఆ మూడిటికంటే వాల్యూ అండి ఈ ఎక్స్పీరియన్స్. నేను చెప్పింది మీకు బాగా అర్థమైతే, గోల్డ్ కంటే, మీ షేర్ మార్కెట్స్ కంటే, మీ రియల్ ఎస్టేట్ కంటే మీరు చేస్తున్న ప్రాక్టీసే మోర్ వాల్యూ. ఎందుకంటే అది గ్యారంటీగా మీకు వాల్యూ వస్తుందో తెలియదు రిటర్న్, కానీ ఇది ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. సో కాబట్టి బిల్లు వస్తుందని ఎప్పుడు వర్రీ కాకూడదు. ఓకే, బిల్లు రాకపోతే వర్రీ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేయనట్లు లెక్క. సో కాబట్టి ఒక సర్టైన్ అమౌంట్ పెట్టుకోండి, 2000 అని పెట్టుకోండి, మీకు ఒక 1000 రూపాయలు అయితే పర్లేదు. సో బట్ ప్రాక్టీస్ నిలపొద్దు. ప్రాక్టీస్ నిలిపారంటే మీకు మీరు వర్త్ కాదనమాట బేసిక్గా. ఓకేనా? వీడియో యాక్సెస్ వచ్చిందా మీకు? కొత్త జాయిన్ వచ్చినారు కదా, వీడియో యాక్సెస్ వచ్చిందా మీకు? ఫస్ట్ వీడియో యాక్సెస్ అది చూసాను. మీకు ఒక లింక్ పంపించుంటాను కదా, మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని పంపించుంటాను, విమియో అకౌంట్ ఒకటి, అది క్రియేట్ చేశారా? ఎస్ క్రియేట్ చేశాను, కరెక్ట్ కాలేదు, సో చెక్ చేస్తాను. చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చి ఉంటాను మీకు, మీరు లేకపోతే నాకు చెప్పండి. ఓకే, క్రిస్మస్ టైం లో హాలిడే ఉందా అండి? క్రిస్మస్ ఏ రోజు వచ్చింది యాక్చువల్ గా?
మీకు 25 ఆదివారం బ్రహ్మాండంగా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, హాయిగా ఆదివారం అయ్యో బాబోయ్, ఇబ్బంది ఏం లేదు ఆదివారం అసలు. ఎట్లా హాలిడే కదా. 24th కూడా తీసుకోండి, 24, 25 లీవ్ తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మనం 26th కలుద్దాం. హర్ష గారు ఇంకో query. చెప్పండి. అదే ఇన్ కేసు ఇది క్వారీస్ రిలేటెడ్ మనకి ఏదన్నా ఉంటే మేబీ సాటర్డే సండే క్వారీస్ ఏమన్నా పర్టికులర్ గా మనము టైమింగ్ ఇది చేసుకోవచ్చా, లేకపోతే క్లాస్ లోనే మనము క్లాస్ మీకు లాస్ట్ లో ప్రతిరోజు క్లాస్ లో ఇస్తానండి టైం, ఇవ్వని రోజు ఏం లేదు బై ద వే. ఓకే, మీరు ఈరోజు చూశారు, ఇచ్చాను కదా యాక్చువల్ గా. మీకు అంత Yes, అవసరం అయితే, ఎందుకంటే సాటర్డే సండే ఎందుకు పెట్టనో చెప్తాను చూడండి. నా జీవితానికి దొరికేదే సాటర్డే సండే, అది కూడా మధ్యాహ్నం పైన. ఓకే, సో కాబట్టి టైం ఉండదు అనమాట. కాబట్టి అందుకని మీకు అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డౌట్స్ ఉంటే మనం ఏం చేద్దాము, ఒక రోజు కేవలం ఆ డౌట్స్ కే క్లాస్ అలాకేట్ చేద్దాం, నాకు ఇబ్బంది ఏం లేదు, వై నాట్. yes, better. Okay, chalo guys, that's it for today. Let's meet up tomorrow, same time. Bye.